హలో, ఆగండి ఆగండి. నేను కోడిని, పందెం కోడిని. బాదం పిస్తాలే నా భోజనం, మసాజులు కసరత్తులే నా దినచర్య. ఏడాదంతా నా ఆలోచనలు ఒక్క సంక్రాంతి చుట్టూనే. కలలోనూ ప్రత్యర్థి పుంజులే, మధ్య మధ్యలో చురకత్తులు కూడా. మేం పందెంలో గెలిస్తే యజమాని జేబు నిండుతుంది, ఓడిపోతే మీ పొట్ట నిండుతుంది, అంతే తేడా. కానీ పందాలప్పుడు మా చుట్టూ గోలగోల చేసే జనాల్ని చూస్తే నాకు జాలేస్తుంది. ఎందుకంటే మాలో ఎవరు గెలిచినా నిజంగా ఓడిపోతున్నది మీరు, మీ వ్యసనమే. మీ జీవితాల్లో ఓటములను మర్చిపోవడానికి మా పందెంలో గెలవాలని ఆశపడతారు. మీ బతుకు బరిలో పోరాడలేక మమ్మల్ని రెచ్చగొడతారు. మా శత్రువులు కనిపిస్తారు, మీ శత్రువులు కనిపించకుండా వెన్నుపోట్లు పొడుస్తారు. మహాభారతానికైనా పల్నాటి భారతానికైనా మనుషుల అహాలే కారణం. పాచికలాటలు కోళ్ల పందాలు ఓ సాకు మాత్రమే. మా చావు బతుకులు మహా అయితే ఓ 2 రోజులు మీకు వినోదాన్ని ఇస్తాయేమో. మిగతా సమయంలో మీ ఉరుకులు పరుగులు చూసి మేము నవ్వుకుంటాం. డబ్బు కోసం, ఆస్తుల కోసం, అధికారం కోసం మీరు చేసే ముష్టి యుద్ధాల్ని మేము భలేగా ఆస్వాదిస్తాం. మాకు ఏడాదికి ఒకసారే గండం, మీ జీవితాలు దినదిన గండాలు. మా బతుకులు మా చేతుల్లో లేవు, కానీ మీ జీవితాలకు మీరే యజమానులు. కోళ్ల పందాలు పక్కన పెట్టి బతుకు పందెంలో గెలవండి. పందెంలో కోడి చస్తుంది, వ్యసనంలో మనిషి చస్తాడు.